హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధవి వ్లాగ్స్. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరు బాగున్నారా? నా జడ చూడండి ఫ్రెండ్స్, తోకాలు ఉంది. మడత పెట్టుకుంటే అట్లా ఉంది, మరి సన్నం అయిపోయినట్టుంది జుట్టు. ఇక్కడ వచ్చేసి పులిహోర చేస్తున్నా ఫ్రెండ్స్. అన్నం మిగిలిందనమాట, అంటే కొంచెమే మిగిలింది కానీ పులిహోర చేస్తున్నా. ఇంతకుముందు వరకు పులిహోర చేసేది వాడి కార్తీక్ టిఫిన్లోకి. వాడు నాకు తినబుద్ధి కావట్లేదు చేయగాకంటే మానేస్తా, రోజు చపాతీయే చేస్తున్నా. కానీ ఇప్పుడైతే చేస్తున్నా ఫ్రెండ్స్. అంటే ఇది పొద్దున కాదు, సాయంత్రం అనమాట, ఈరోజు సాయంత్రం. అన్నం ముందులే జెస్సీ కూడా బాగా ఇష్టం తినిద్దని, అంటే గోంగూర పచ్చడి చేస్తాను అనమాట. మొన్న చేస్తే గోంగూర పచ్చడి జెస్సీకి బాగా నచ్చింది. మళ్ళీ గోంగూర తీసుకొస్తే మార్కెట్కి వెళ్ళి మమ్మీ మళ్ళీ గోంగూరతో ఏం చేయగాకు పచ్చడే చేయని చెప్పింది. సర్లే అని పచ్చడే చేయాలని ఫిక్స్ అయ్యా. గోంగూర కొంచెమే ఉండింది, అంటే 2 కట్టలు తీసుకొస్తే 1 కట్ట గోంగూర తోటకూరలో కొంచెం వేసా, ఇంకొంచెం ఉంటే ఇప్పుడు పచ్చడి అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. గోంగూర పచ్చడి పులిహోర కాంబినేషన్ బాగుంటుంది అనమాట. అందుకోసమని పులిహోర చేస్తున్నా. అప్పట్లో అయితే ఫస్ట్ పులిహోర గోంగూర పచ్చడి ఇవే పెట్టేది, ఏదన్నా ఫంక్షన్లో లడ్డు బూందీ వేసేటోళ్ళు. కానీ ఇప్పుడు అంతా చికెను మటను అంతా ఇవే అయిపోయినాయి. ఊర్లో బాగా తింటారనమాట ఇట్లా పులిహోర గోంగూర పచ్చడి కాంబినేషన్లో. నాకెందుకో తినాలనిపించింది, అందుకే చేస్తున్నా. నాకేమో ఈ 2 కాంబినేషన్లో తినాలి. జెస్సీ ఏమో ఇంకా గోంగూర పచ్చడే గోంగూరతో ఏం చేయొద్దని చెప్పింది, లేదంటే పప్పులోనూ ఎట్లా కట్ట చేసేదాన్ని. కొంచెమే అన్నం చేసేసి ఇంకా గోంగూర పచ్చడి అయితే చేయాలి ఫ్రెండ్స్. మొన్న చేసిన పచ్చడి బాగుంది, వీడియో కూడా పెట్టే కదా, టేస్ట్ బాగుందన్నమాట. పిల్లలు అంటే జెస్సీ బాగా ఇష్టంగా తింది, నాకైతే ఎట్లాగో ఇష్టమే కాబట్టి మా ఆయన కూడా బాగానే తింటాడో తినడో అనుకున్నా కానీ బాగా తిన్నాడు ఇష్టంగా. పచ్చడి బాగుండేసరికి టేస్ట్. చూడండి ఫ్రెండ్స్, పులిహోర అయితే రెడీ అయిపోతుంది. కొంచెం పసుపు తక్కువైంది. నిమ్మకాయ అనమాట ఇది, అన్నంలోనే కలిపి పెట్టేసా నిమ్మకాయ. కొన్ని శనగపప్పు వేద్దాం అనుకున్నా కానీ ఆ ఉన్న ఒక్కరో దాంట్లో ఎందుకులే అనిపించింది, వేయలేదు. పులిహోర అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఎండుమిరపకాయలు వేయించుతుంటేనే తుమ్ములు స్టార్ట్ అయిపోయినాయి. ఘాటు కదా ఎండుమిర్చి వేపితే. కిటికీ అయితే కిటికీ తీస్తేమో వీడియోలోకి అది వెలుతురు పడతా ఉంటుంది, అందుకోసమని వేస్తున్నాం. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. పులిహోర గోంగూర పచ్చడి కాంబినేషన్ బాగుంటుంది అనమాట. అదే ఇంకా చింతపండు పులిహోర ఉంటుంది కదా, అదైతే ఇంకా బాగుంటుంది. కానీ ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ఫ్రెండ్ చింతపండు పులిహోర? అందరు నిమ్మకాయ, ఉసిరికాయ, మామిడికాయలు వస్తే మామిడికాయ సీజన్లో మామిడికాయ పులిహోర ఇట్లా అయిపోయినాయి. చింతపండు చాలా తక్కువ అయిపోయింది చింతపండుతో చేయటం. కానీ మామిడికాయ పులిహోర కూడా బాగుంటుంది టేస్ట్. అసలు అయితే ఫస్ట్ స్టార్టింగ్ నాకు తెలిసి అప్పుడైతే చింతపండుతోటే చేసేటోళ్ళు. ఉండంగా మళ్ళీ నిమ్మకాయతో స్టార్ట్ చేశారు. ఇక్కడ ఎండుమిరపకాయలు తీసుకున్న తర్వాత గోంగూర కూడా మంచిగా నూనెలో ఫ్రై చేసుకుంటున్నా. కొంచెమే కాబట్టి అందుకే చిన్న మిక్సీ గిన్నెలోనే వేసా. కొంచెం జీలకర్ర ఎండుమిరపకాయల్లో ఫ్రై చేసుకునేటప్పుడు వేసా. కొన్ని ఎల్లిపాయలు వేస్తే టేస్ట్ బాగుంటుంది, ఎల్లిపాయలు వేసా. ఏందో ఫ్రెండ్స్, ఇన్ని మాట్లాడుతున్నా కానీ నా జుట్టు చూసుకుంటే బాధ అనిపిస్తుంది. నాదైతే ఎంత పెద్ద జుట్టో, పెళ్ళిగా ముందు జుట్టు అంతా ఊడిపోయి లాస్ట్కి తోక మిగిలింది. జుట్టు చూసుకుంటే బాధ. అవి ఇవి అన్నీ ట్రై చేసి వేస్ట్ అనిపించేసి ఏం చేయట్లేదన్నమాట, వదిలేసా. ఉంటే పోతాయిలే అని. గోంగూర పచ్చళ్ళు కొంచెం ఉప్పు తక్కువైంది ఫ్రెండ్స్. చూడండి ఎంత మంచిగా కానొస్తుందో, టేస్ట్ అయితే భలే ఉంటుంది.
నేను గోంగూర పచ్చడి చేసానంటే కంపల్సరీ ఇంకా మా ఇంటికి వెళ్ళాము కూడా పెడతా. ఇట్లాంటి పచ్చళ్ళు అంటే వాళ్ళు కూడా ఆంధ్రోళ్ళే కదా, ఏదన్నా పచ్చళ్ళు గోంగూర ఇవి ఆమెకు కూడా బాగా ఇష్టము. ఇద్దరం షేర్ చేసుకుంటాం, ఆమె చేస్తే నాకు, నేను చేస్తే ఆమెకి. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.